హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం అందరూ తెలుసుకోవాలి. నీవు పుట్టి బుద్ధిరిగి తిరుమలకు ఆ దేవదేవుని కలియుగ వెంకటేశ్వరుని ఎన్నిసార్లు దర్శనం చేసుకొని ఉంటావు. కానీ నేను చెప్పే విషయం చాలా తక్కువ మందికి తెలిసుండవచ్చు. అదేమిటంటే క్యూ లైన్లో నుంచి మహాద్వారం గుండా గుడి లోపలికి వెళ్ళే ముందు మహాద్వారానికి కింద కార్నర్లో 2 విగ్రహాలుంటాయి. గమనించారా? అవి వాటి పేర్లు శంఖనిధి, పద్మనిధి. అంటే చేతిలో శంఖం ఉన్న విగ్రహం శంఖనిధి విగ్రహం, పద్మం ఉన్న విగ్రహం పద్మనిధి విగ్రహం. వీరిద్దరినీ ఆలయ సంపదలను రక్షించే దేవతలుగా భావిస్తారు. మన సౌత్ ఇండియాలో ఉన్న ఆలయాల ద్వారాల వద్ద మీరు ఈ విగ్రహాలను గమనించవచ్చు. తిరుమలలో మీరు ఈ ప్లేస్కి వచ్చేసరికి బాగా రద్దీగా తోపులాట ఉండడం వలన మనకి ఈ విగ్రహాలను గమనించే ఛాన్సు చాలా తక్కువ. మీరు ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఈ విగ్రహాలను గమనించడానికి ప్రయత్నించండి మిత్రమా. అలాగే ఈ విగ్రహం పక్కన మరో చిన్న విగ్రహం కూడా ఉంటుంది. విజయనగర సామ్రాజ్యానికి రాజైన అచ్యుత దేవరాయలు వారి విగ్రహం అది. బహుశా ఆయన హయాంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారేమో. దానికి గుర్తుగా ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టి ఉండవచ్చు మిత్రమా. తప్పక ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు పరిశీలించండి. కేవలం దేవుని మీద భక్తి మాత్రమే కాదు మిత్రమా, కాసింత కళాపోషణ కూడా ఉండాలి కదా. ధన్యవాదాలు. గోవింద గోవింద గోవింద. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.